కాబట్టి ఈ అమరావతి రాజకీయ పార్టీలు చంపేసినాయా, వ్యక్తులు చంపేసినారు? వ్యక్తుల రూపంలో వచ్చే రాజకీయ పార్టీలు ఈ ఉద్యమాన్ని చంపేశాయి ఫైనల్గా. ఈరోజు అమరావతి ఏదైనా ఒక ఉద్యమం జరుగుతుంది రమ్మంటే 500 మంది కూడా రాని పరిస్థితి బయటికి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఇదిచ్చింది. అమరావతి ఉద్యమం పొలిటికల్ ఉద్యమం, ఎవరు ఉద్యమానికి రావటం లేదు, మనం ఏం చేసినా పర్లేదు, విశాఖపట్నం వెళ్ళినా పర్లేదు, విజయవాడ వెళ్ళినా పర్లేదు, అమెరికా వెళ్ళినా పర్లేదు, పులివెందులు వెళ్ళినా పర్లేదు అనేటువంటి ఒక ఓతాన్ని ఇచ్చినాయి. అదే మీరు ప్రజలందరినీ భాగస్వామ్యం చేసినట్టయితే అక్కడ ఉన్నటువంటి బీద బిక్కి దళిత బిడ్డల్ని, బహుజన బిడ్డల్ని, ముస్లిం బిడ్డలను అందరినీ కూడా భాగస్వామ్యాలు చేసినట్టయితే, ఇక్కడ నిజమైనటువంటి రైతులను భాగస్వామ్యాలు చేసినట్టయితే, నిజమైనటువంటి కష్టపడేటువంటి రైతులు, కోల్పోయినటువంటి రైతులు, భూములు కోల్పోయిన రైతులకి మీరు లీడర్షిప్ ఇచ్చినట్టయితే, వాళ్ళకి అధికారం ఇచ్చి లీడర్లుగా మీరు ముందు నడవండి, మేము వెనకున్నామన్నట్టయితే ఈరోజు అమరావతి ఉద్యమం చాలా ఉద్యమ స్ఫూర్తిని నింపుకునేది జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు. ఈరోజు మీ మూలంగానే, మీ పొలిటికల్ ఉద్యమం మూలంగానే కదా అమరావతి నాశనం అయిపోయింది. ఈ మాట నా చేత మాట్లాడించాలని మీ ఉద్దేశమా? ఈ మాట పదే 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 నా చేత మాట్లాడించాల్సిన ఉద్దేశమా? మీరు మాట్లాడితే నో ప్రాబ్లం, నేను మాట్లాడతా, నో డౌట్. జగన్మోహన్ రెడ్డి గారికే భయపడిన వాడిని నేను. మీకు భయపడతానని మాత్రం అనుకోవద్దు, మీ ఒడతూపులకు భయపడతానని మాత్రం అనుకోవద్దు. జగన్మోహన్ రెడ్డి గారి లాంటి ఒక నియంతకే ఎదిరించి 4 సంవత్సరాలు 9 నెలలు నిలబడిన వాడిని మీరు నాతో మాట్లాడాలి, నన్ను ఎదిరించాలి అనుకుంటే నేను కూడా ఎదిరిస్తా. మీరు ఒకటి చేస్తే 3 చేస్తా. మీరు ఏది మాట్లాడితే దానికి ప్రజల ముందు వాస్తవాలు పెడతా. అలా కాకుండా ఉద్యమాన్ని ఉద్యమంగా చూడండి, ఉద్యమాన్ని నిజమైనటువంటి భాగస్వామ్యాలు తీసుకురండి, పొలిటికల్ కన్సిడరేషన్స్ ఇవ్వద్దు. మాలాంటి వాళ్ళు ఏ సందర్భంలో కూడా నేను అమరావతి జేఏసీ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలి, మద్దతు తెలిపిన అంతే. బికాస్ ఐఎమ్ ఏ పొలిటికల్ పార్టీ లీడర్. నేను పొలిటికల్ పార్టీలు అక్కడికి ఇన్వాల్వ్ కాకూడదు, లేకపోతే అమరావతి ఉద్యమంలోకి ఎంటర్ కాలేక కాదు, మాకు చేత కాక కాదు, పొలిటికల్ కలరింగ్ ఇవ్వకూడదు కాబట్టి ఇవ్వాల. నేను ఉద్యమాన్ని సపోర్ట్, మీరు అన్ని పార్టీలు సపోర్ట్ తీసుకోండి. అమరావతిలో పంజాబ్లో రైతులు ఉద్యమాలు చేసేటప్పుడు అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ తీసుకున్నారు. బట్ వాళ్ళు ఎవ్వరు ఉద్యమంలోకి రాజకీయ నాయకులను రానివ్వాల.